ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. పురుషస్య విద్య సహస్రాక్షే మహాదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతూడాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వాంసవహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా సన్నన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి. శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సాయిరాం. మనం విభూతి యోగం మొన్నటి వరకు 3, 4 చెప్పుకున్నాం. అంటే అది మనకి 2, 3 ఈరోజు 3 శ్లోకాలు నేర్చుకున్నాం. ఆ రోజు అంటే ఈ విభూతి యోగంలో 3వ శ్లోకం వరకను మనం చదువుకున్నాం. సో ఈరోజు 4, 5 ఈ 2 శ్లోకాలు ఒకే అర్థానికి సంబంధించినది. భగవంతుడు ఆయన విభూతుల గురించి ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. అంటే ఆయన తాలూకా తత్వజ్ఞానం, ఆయన తాలూకా తత్వం, ఆయన తాలూకా శక్తి, ఆయన తాలూకా స్వరూపం, ఆయన తాలూకా అన్ని విషయాలు ఒక్కొక్కటి ఆయన గుచ్చి ఆయన చెప్తూ వచ్చారు. 1వ శ్లోకంలో కూడాను అలాగనే చెప్పారు. 2వ శ్లోకంలో కూడా అదే మాదిరిగా ఆయన మనకి చెప్పుకొచ్చారు. అయితే 1వ శ్లోకంలో ఏంటి? 1వ శ్లోకంలో మనకి భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం పదం యత్తేహం ప్రియమనాయ పక్షామి హిత కామ్యయ అని సగందులో చెప్పారు. నమే విధం సురుగుణా ప్రభావం నా మహర్షియ అహం అదర్శి దేవాహం మహర్షినీం చ సర్వస్వా అని 2వ శ్లోకంలో ఆయన అంటే ఆయన లీలల గురించి, ఆయన ఉత్పత్తి గురించి, వాళ్ళు అంటే మీ ఒక్క మానవులే కాదు, దేవతలు, మహర్షులు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను తెలుసుకుంటున్నారు. అన్ని విధములుగా ఆ దేవతలు కానీ మహర్షులకు కానీ వాళ్ళకి మూల కారకులు నేనే. అంటే వాళ్ళని సృష్టించిన వాడిని నేనే, కారణమైంది నేనే అనేసి అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత 3వ శ్లోకంలో యో మనోజమనాదిం నా విత్తే లోకమాహేశ్వరం అసమ్మూఢం సర్వేషు సర్వపాపై ప్రముచ్యతే. అంటే నన్ను జన్మరహితునిగా, సకల లోక మహేశ్వరునిగా తెలుసుకున్నవాడు వాడు మానవుల్లో జ్ఞాని అని. అంటే జ్ఞానిగా ఉండాలి అంటే నా గురించి, నా తత్వం గురించి, ఆ తర్వాత మీ తాలూకా పుట్టుపూర్వకాలు,
మీ తాలూకా జన్మ ఏంటి, ఈ జన్మ అయిన తర్వాత మీరు ఏం చేశారు, ఈ జన్మ ఎలా పొందారు, ఈ జన్మను పొందడానికి కారణం ఏంటి, అంతకుముందు ఎలా ఉండేది, అంటే భగవంతుడంటే ఏంటి, ఇవన్నీ ఆయన వరుసగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎవరైతే దీని గురించి తెలుసుకుంటారో వాళ్ళు తత్వజ్ఞానులు అనేసి చెప్తూ ఇప్పుడు 4-5 శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం విందాం. 4-5 శ్లోకంలో ఏంటంటున్నాడు? బుద్ధి జ్ఞానం అసోమోహం క్షమా సత్యం దమం సమం సుఖం దుఃఖం భవ అవవం భయం చ అభయం ఏవ చ అహింసా సమతా తుష్టి తపః దానం యసం అయసా భవంతి భవభూతానాం మత్తః ఏవ పృథగ్విదా అనేసి 5వ శ్లోకంలో చెప్పాడు. 4-5 ఈ శ్లోకాలు ఏంటంటే వాటి గురించి అతను బుద్ధి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, క్షమ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, దమ అంటే ఏంటి, సమ అంటే ఏంటి, ఇవన్నీ నావే అనేసి తన తాలూకా ప్రకృతులు, తన తాలూకా విభూతులు ఒక్కొక్కటి వివరిస్తున్నారు. ఆయన విభూతులు ఎలా ఉన్నాయి అనేసి. అంటే సుఖం దుఃఖం భవం అభయం ఇవన్నీ, భయం, అహింస, సమత, తుష్ట, తప, దానం, యసం, అయస ఇవన్నీ నా తాలూకా విభూతులే. ఇవన్నీ ప్రతి ఒక్క మానవునికి అవని ప్రతి ఒక్కరికి, ఇది ప్రతి ప్రాణికి ఉన్నవే. ఇవి ఎలా కలుగుతున్నాయి ఏంటి అనేసి ఈ 2 శ్లోకాల్లో విధించాడు. ఏంటంటున్నాడు? బుద్ధిర్జ్ఞానం. జాగ్రత్తగా దీన్ని మనం క్యాచ్ చేయాలి ఏంటి అని. బుద్ధి జ్ఞానం అసమ్మోహం. ఫస్ట్ బుద్ధి జ్ఞానం అసమ్మోహం అంటే ఏంటి? బుద్ధి అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపల ఉన్న శక్తి. ఆ తర్వాత జ్ఞానం, మీ తాలూకా యథార్థ జ్ఞానం ఏంటి, మీకు ఏంటి బహుమతిగా లభించింది అంటే పూర్వజన్మ సుకృతంతో మీరు ఏంటి తెచ్చుకున్నారు, ఏ జ్ఞానాన్ని మీరు తెచ్చుకున్నారు, మీ తాలూకా వాసనలు ఏంటి, ఇవి ఎలా వచ్చాయి అన్నది అది మీకు తెలుసు. అవి పూర్వజన్మ సుకృతంతో ఆ వాసనలతో మీకు వస్తున్నాయి. ఆ జ్ఞానం, మీ తాలూకా యథార్థ జ్ఞానం ఏంటి? అసమ్మోహం అంటే ఈ మోహాల్లో పడి చాలా కింద పడిపోతున్నారు. అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది అది, ఇది అది అంటూ మోహంతో ఉంటున్నారు. ఆ మోహం కలిగించిన వాడిని అంటే అవి కూడా నాసక్తే. మోహం లేకుండా చెయ్యాలి అన్న అది మీలోనే ఉంది. క్షమా సత్యం అంటే సుఖం దుఃఖం. క్షమా సత్యం దమం సమం అన్నాడు. ఈ శ్లోకంలో ఏంటంటున్నాడు? బుద్ధి జ్ఞానం అసమ్మోహం క్షమా సత్యం దమం సమః. దమస్సమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆ తర్వాత సమః అంటే మనసు తాలూకా నిగ్రహం. అక్కడ దమ సమః. ఆ తర్వాత క్షమా సత్యం దమ సమః. క్షమ అంటే క్షమించడం, క్షమాబుద్ధి కావాలి. ఆ తర్వాత సత్యం, ఆ సత్యాన్ని నువ్వు పలకాలి.
ఎలాంటి సత్యం ఉండాలి ఏంటి నేను చెప్తాను. ఆ తర్వాత సుఖం దుఃఖం భవో భావో, సుఖము దుఃఖము. నెక్స్ట్ భావో బాహో అంటే భవ భవో భావో అంటే భవో భావో అంటే ఏంటి? ఇది ప్రళయాలు, ఉత్పత్తులు. ఉత్పత్తి చేయడం ప్రళయం చేయడం ఆయనదే. ఆ తర్వాత ఏంటి? భయం చ అభయం ఏవచ అంటే భయం లేనిది, అది కూడా ఆయనదే. అంటే మానవుని తాలూకా సహజ గుణాలు ఏంటి ఆయన ప్రతిదీ మనకి చెప్పుకొచ్చారనమాట. ఏంటి మానవ గుణాలు? అది కాక ఇంకేటి ఉన్నాయట? అహింసా సయతో తుష్టి, అహింస సమత్వం సంతోషం, తుష్టి అంటే సంతోషం. ఇవి కూడా మానవుల్లో ఉన్నాయి. అహింసా సమతో తుష్టి తపఃదానం యశో యశః, తపఃదానం తపస్సు, దానము, ఆ తర్వాత యశో యశః అంటే యశో అంటే కీర్తి, యశః అంటే అపకీర్తి. అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, అన్నీ అలాగే చెప్తున్నాడు. యశో యశః, అక్కడ తప దానం అన్నాడు, ఇక్కడ యశో యశ అన్నాడు. నెక్స్ట్ భవంతి భావ భూతానాం, ఈ భూత భవం అంటే మీ భావాలు ఎలా ఉన్నాయి వాటి గురించి చెప్తున్నాడు. భవంతి భావభూతానాం మత్తం ఏవం పృథిగ్విదా అంటే ఏంటి? ముందు ఏం చెప్పాడు? బుద్ధి జ్ఞానం, ఇది నిశ్చయాత్మక శక్తి, లోపలున్న శక్తి, నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానం, మోహరాహిత్యం, క్షమ, సత్యం, దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, సమం అంటే మనసు నిగ్రహించడం, దమం సమం. ఆ తర్వాత సుఖ దుఃఖముల ఉత్పత్తి అంటే సుఖ దుఃఖాలు, తర్వాత ఉత్పత్తి ప్రళయాలు, భయం లేనిది, అహింస సమత్వం, అన్నీ సమానంగా భావించేవాడు, అది. నెక్స్ట్ సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఇవి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే, మీరు తెచ్చుకున్నవే. అవి లేకుండా వాటిని దూరంగా ఉండాలి. బుద్ధి జ్ఞానం ఏంటి? ఏది మంచి ఏది చెడ్డు అని తెలుసుకోవాలి. ఏది మంచి ఏది చెడ్డ నిర్ణయించే దాన్ని ఎవరు నిర్ణయిస్తాడు? నీ బుద్ధి. ఆ బుద్ధి ద్వారా నీకు నిర్ణయించడం అవుతుంది. దాన్నే అది ఎప్పుడైతే ఆ బుద్ధి శక్తి కరెక్ట్గా ఉంటుందో, ఆ బుద్ధి శక్తి చక్కగా పనిచేస్తూ ఉందో, అంటే నీ బుద్ధి నీకు సక్రమంగా నీ చేతిలో ఉందో, అప్పుడు ఏంటి చెడ్డ, ఏది మంచి, ఏది చెడు అన్నది మీకు తెలుస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. దాన్నే నిశ్చయాత్మక బుద్ధి, అది స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అది స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఒక కర్మ మీరు చేసే ముందు దాని గురించి ఆలోచన ఉండాలి. ఏంటి అది? మనం అది చేస్తున్నాము, అది ఎంతవరకు కరెక్టు, అది మంచిదా చెడ్డదా, అది నిర్ణయించుకొని ఆ పని చేసినట్టయితే తప్పగా అది జయం అవుతుంది. ఆ తర్వాత ఇంకేంటి? మానవుడు దేని గురించి ఆనందపడుతుంటాడు? భోగాల గురించి. ఈ భోగాల గురించి ఎప్పుడూ పాటుపడుతూ ఉంటాడు. నాకు ఈ భోగాలే ఆనందాన్ని ఇస్తుంది, ఈ భోగములే
నిత్యమైన సుఖాన్ని ఇస్తుంది అన్న భావనతో భోగాల వైపు పరిగెడుతూ ఉంటాడు. అవి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని ఎప్పుడైతే నీ మనసులో తీసుకుంటావో, నీ బుద్ధి జ్ఞానంతో నువ్వు దాన్ని సమరణ చేసుకుంటావో, నువ్వు ఆలోచిస్తావో, ఆ తర్వాత ఎలా ఆలోచిస్తావు? ఏదైతే ఉందో, ఏదైతే భోగాల గురించి నేను పరిగెడుతున్నామో, ఏవైతే వస్తువుల గురించి మనం పరిగెడుతున్నామో అవన్నీ అనిత్యములు, అవి నిత్యము కాదు. నిత్యమైనది ఏంటి అంటే భగవంతుడు ఒక్కటే. ఈ భగవంతుడే నిత్యమైన వాడు. అంటే నిత్యము అనిత్యము ఈ రెండు భావనలు మీలోనే ఉన్నాయి. అంటే ఏది భోగాల గురించి పరిగెట్టి ఆ వస్తువుల గురించి మీరు అది నిత్యం కాదు, అది పెర్మనెంట్ వస్తువు కాదు. దాన్ని ఆలోచించి అవి అనిత్యములు అని తెలుసుకోవాలన్నమాట. ఇవి ఏంటి? ఇది క్షణం మాత్రమే, కొంతవరకే ఉంటాయి, మళ్ళీ పోతాయి. మీ తాలూకా ఆనందం కూడా క్షణం మాత్రమే. కానీ పెర్మనెంట్గా ఆనందం కావాలి అంటే, మంచి ఆనందాన్ని పొందాలి అంటే, భగవత్ స్వరూపాన్ని పొందినట్టయితే, ఆ భగవద్ జ్ఞానం పొందినట్టయితే మీకు అన్ని విధాలా మంచి చేస్తుంది. అది తెలుసుకోవాలి. నెక్స్ట్, కష్టము సుఖము. ఏంటి ఈ కష్టము? సుఖం క్షణం మాత్రమే. ఈ కష్టాలు వాటికి ఎవరైతే మోహితులవుతారో, ఏదైతే సుఖం గురించి అంటే ఆ వస్తువు కావాలి అన్న భావనతో ఎవరైతే దానికి పరిగెడతారో, ఆ వస్తువు గురించి పరుగులుతూ ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఆ వస్తువులతోనే సుఖంగా ఉంది, ఈ మోహంతోనే ఉన్నది, ఈ స్నేహితులు అవని, ఈ బంధుత్వంతో అవని ఏదైతే ఉందో ఇవన్నీ క్షణభంగురములే అని నువ్వు తెలుసుకోవాలి. ఏంటి? నీకు జ్ఞానము అజ్ఞానము. నీకు అజ్ఞానంగా ఉన్నావు అంటే నీలో ఉన్న మమకారాలను పెంచుకున్నట్టయితే దానికి అజ్ఞానం తోడవుతుంది. ఏదైతే అభిమానాన్ని నువ్వు పెంచుకున్నట్టయితే అది అంధకారంగా ఉంటుంది. ఆ తర్వాత మీలో ఏదైతే వైరాగ్యాన్ని పెంచుకుంటారో, ఆ వైరాగ్యం అన్నది ఎప్పుడైతే మీలో ఉంటుందో అప్పుడు మీది అంటే స్థిరంగా ఉన్నట్టు. అంటే మీకు పునాదులు ఏదైతే పునాదులు చేసినప్పుడు మనం పునాదుల్లో ఏదైతే స్ట్రాంగ్గా ఉంటో 4 బిల్డింగులు 5 బిల్డింగులు 15 20 బిల్డింగులు తయారు చేసినప్పుడు పునాదులు ఎలా వేస్తున్నారు, ఆ పునాది అన్నది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత చక్కగా బిల్డింగ్ తయారవుతుంది. అందు గురించి మీ తాలూకా వైరాగ్యం అన్నది మీకు పెంచుకున్నట్టయితే మీకు ఏది సుఖము, ఏది మంచి, ఏది చెడ్డు అని తెలుసుకుంటూ ఉన్నట్టయితే తప్పక మీరు దానికి చేరుకోగలరు అన్న భావనతోనే ఇది తయారవుతుందన్నమాట. నెక్స్ట్ క్షమ, నెక్స్ట్ సత్యం. ఏంటి? ప్రతిదీ చెడు అన్నది ఉంటుంది. చెడు కోరుకోవాలి, చెడు చేయాలి, ఇతరుల్ని బాధ పెట్టుట, అవమానించుట, ఆ తర్వాత వాళ్ళకి ఏ పని చేసినా ఆటంకం చేయడం, ఇవన్నీ చెడు మాట్లాడట, ఇవన్నీ చెడ్డ గుణాలు. ఈ చెడ్డ గుణాలతో కలిగించడం, ఇవన్నీ చెడ్డ గుణములు కలవారు. అందు గురించి దీనికి ఎవరైతే ఇవి లేకుండా మంచిగా ఉంటారో వాళ్ళు క్షమాశక్తిని పెంచుకోగలరు. నెక్స్ట్ సత్యం. సత్యం అంటే ఏంటి? నువ్వు ఏదైతే చూచావో, ఏదైతే విన్నావో అవి అనుభవించే విషయాల్ని, ఏదైతే నువ్వు అనుభవించే విషయాల్ని అదే రూపంలో ఒక సాక్షిగా నువ్వు చెప్పుట.
ఒక సాక్షిగా నేను చూశాను, అతను కొట్టాడు, ఇతను కొట్టాడు, ఈ ఇది నేను చూశాను, నేను విన్నాను, వాళ్ళిద్దరూ తగులాడుకోవడం నేను విన్నాను. ఎవరి తప్పు ఒప్పు అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. కానీ ఆయన ఏంటి అన్నది అక్కడ చూసినది చూసినట్టు, విన్నది విన్నట్టు ఎవడైతే చెప్తాడో అదే సత్యం. దాన్ని సత్యం అంటారు. ఆ తర్వాత దమం సమం. ఏంటి దమం? దమం అంటే ఏంటి? సమం అంటే ఏంటి? ఇంద్రియాలు తన ఆధీనంలో ఉంచుకున్న దాన్ని దమం అంటారు. ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయి, 26 ఇంద్రియాలు ఉన్నాయి. దీన్ని అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, ఇవి కాక ఇంకా ఉన్నాయి. ఇలాంటి ఇంద్రియాలతో నీకు బాడీ తయారైంది. ఈ ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దమం అంటారు. ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. భోగాల వైపు పరుగులు ఎత్తకుండా ఉండాలి. వాటిని ఆధీనంలో, అంటే ఏదైతే భోగాల్ని గురించి నువ్వు పరిగెత్తకుండా అది నువ్వు కంట్రోలింగ్గా ఉన్నట్టయితే దాన్ని దమం అంటారు. ఆ తర్వాత సమం. అది దమం సమం. సమం అంటే మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోవాలి. అక్కడేటి ఇంద్రియాలని ఆధీనంలో ఉంచుకోవాలి. ఇది మనస్సును ఆధీనంలో ఉంచుకోవాలి. దాన్ని దమం అంటారు, దీన్ని సమం అంటారు. ఆ తర్వాత సుఖం దుఃఖం. ఏదైతే ప్రియమైన వస్తువులు, నీకు ప్రీతికరమైన వస్తువులు, ప్రీతికరమైన వస్తువుల్ని నువ్వు వాటిని తెచ్చుకున్నట్టయితే, వాటికి ప్రీతికరంగా నువ్వు దాన్ని చేసుకున్నట్టే అది నీకు సుఖం. ఈరోజు నాకు మిఠాయి దొరికింది అంటే ఆ మిఠాయి తినడం అది సుఖం. అలాగే నీకు ప్రీతికరమైన వస్తువు తెచ్చుకున్నావు, అది సుఖం. కానీ అది క్షణభంగరమే. ఆ సుఖం అన్నది క్షణకాలమే అన్న భావించుకోవాలి. దాన్ని సుఖం. దుఃఖం, ఏదైతే నీకు ఇష్టం లేదో, ఇష్టం లేని వస్తువులను విడిచిపెట్టడం. ఇష్టం లేని వస్తువులు ఏవైతే నీకు ఇష్టపడవో, ఇష్టం లేని వస్తువులను తినకుండా ఉండడం, ఇష్టం లేనివన్నీ నువ్వు త్యజించడం. అవి నాకు ఇష్టం లేదు, ఇవి నాకు ఇష్టము. దాన్ని ఇష్టమైన దాన్ని సుఖం అంటారు. ఏదైతే విడిచిపెట్టేస్తున్నావో అవి విడిచిపెట్టి నాకు అవసరం లేదు, దానివల్ల నేను నష్టపోతాను, అవి నీ దగ్గర ఉన్నన్ను అవి నష్టపోతావు, ఇవి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అవి దుఃఖానికే కారణం అవుతాయి, కానీ సుఖానికి కాదు అనేసి నువ్వు భావించాలి. ఈ అనుభవాన్ని నీకు సుఖం అంటారు. నెక్స్ట్ భయ అభయ అన్నాడు. ఎందుకు భయం? దేనికి నువ్వు భయపడుతుంటావు? ఏదైనా హానికరములైనవి నువ్వు విన్నా, అప్పుడు ఒక హానికరం తెలిసింది, ఒక పులి వచ్చిందో లేకపోతే ఏదో వచ్చింది, భయపడిపోయావు, ఏదో చేసావు, దాన్ని భయం అంటారు. ఆ తర్వాత ఎవరో నీకు బాగా తెలిసిన వాళ్ళు ఏదో చేశాడు, లేకపోతే కొట్టడం చేశాడు, లేకపోతే ఏదో చేశాడు, ఇవి అంత భయంకరమైన, ఇవి చూసినా విన్నా నీకు భయం కలుగుతుంది, దాన్ని భయం అంటారు. మరణ వార్తలు విన్నా ఏంటంటే నీ అంతఃకరణానికి తొట్టుపాటు పడుతుంది. ఈ తొట్టుపాటు వలన నువ్వు మనసు కొద్దిగా చెడుగా ఉంటుంది, దాన్ని అంటారు. ఆ తర్వాత నీకు భయం లేకుండా ఉండాలి, అది భయం అభయం. నీకు భయం లేకుండా ఉండాలి అంటే ఓన్లీ భగవత్ స్వరూపాన్ని నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించి, భగవంతుణ్ణి నమ్మకంగా ఉంచుకొని, ఆ భగవంతుడే అన్ని విధాలా చూస్తాడు, ఇది నా వల్ల కాదు అంటే ఆయనదే అన్న భావన, అది నువ్వు తెలుసుకుంటే దానికి నీకు ఇంకా భయం ఉండదు. ఎప్పుడైతే భగవంతుణ్ణి నమ్ముకుంటూ, భగవంతుని జ్ఞానంలో ఉండి, భగవంతుణ్ణి తెలుసుకొని, భగవంతుడే దీన్ని కాపాడాలి, ఇది భగవంతుని ఇచ్చ, ఇది భగవంతుని ఇష్టం, ఇది అంతా భగవంతునిదే అన్న భావనతో నువ్వు భావించినట్టయితే నీకు ఎప్పుడు భయం ఉండదు.
అది భయం, అభయం. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అలాగ ఒక్కొక్కటిను ఆయన ఈ ఈ ఈ విభూతులన్నీ నావియే అని చెప్తున్నాడు. అహింస, సమత, తుష్ట. ఏంటి అహింస ఎలాగా అయింది? ఏ ప్రాణికైనా నువ్వు హింసించావనుకో అది అహింస కిందే వస్తుంది. ఏ సమయంలో అయినా ఏ ప్రాణికైనా నువ్వు కష్టం కలిగించినా అది అహింస కిందే వస్తుంది. నిరంతరం రాగద్వేషాలు లేకుండా సమబుద్ధి కలిగి ఉండాలి. సమదుఖాలు, జయాపజయాలు ఇవన్నీ కలిగినప్పుడు అది సమతుల్యంగా ఉండాలి. దాన్ని సమత అంటారు. అహింస, సమత. తుష్ట. తుష్ట అంటే ఏంటి? ఆనందం. ఇది ఎలా కలుగుతుంది అది ఆయన అక్కడ చెప్పారు. అంటే ఈ శ్లోకంలో ఎన్ని ఉన్నాయో మీరు దాన్ని భావించుకుంటే ఎన్నో ఇవి దొరుకుతాయి. ప్రాణుల యొక్క వివిధ భావనలను, అంటే ఈ భావములన్నీ నా వల్లనే కలుగును అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇది ఎవరు వేరు వేరు ప్రాణులకు వేరు వేరు ప్రకృతి అనమాట. అంటే భగవంతుని వల్లనే ఇవి దేని వలన కలుగుతున్నవి? ఇది భగవంతుని వల్లనే కలుగుతున్నవి. అంటే ఇవి అన్నీ ఆయన వల్లనే కలుగుతున్నాయి. అంటే మీకు భయము, అభయము, ఈ సుఖము, దుఃఖము ఇవన్నీ ఏంటి? మీరు తెచ్చుకున్నవి, మీ తాలూకా శరీరంతో ఉన్నవి. ఏదైతే నీకు భయం వేసిందో ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే సుఖం ఉందో ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఆయన సృష్టితో సంబంధించినవి, ఆ సృష్టి లోపల ఉన్నవే. ఇది ఒక్కొక్కటి జయం, అపజయం అది సృష్టిలోనే ఉన్నది. అంటే ఇవన్నీ దేంట్లో కలిగి ఉన్నాయి? అంటే ఆయన సృష్టితో వచ్చినవే ఇవన్నీ. అంటే బుద్ధి, జ్ఞానం, సత్యం, దమం, సమం ఇవన్నీ ఏవైతే ఈ శ్లోకంలో వివరించాడో ఈ వివరించినవి బుద్ధి, జ్ఞాన, సమ్మోహం, క్షమా, సత్యం, దమం, సమం, సుఖం, దుఃఖం, భవో భావో, భయం చ భయమేవచ, భయమేవచ, అహింసా, సమతా, తుష్టి, తపోదానం, యశో యశః, భవంతి భావభూతానాం మత్త ఏవా పృథగ్విదా. భూతానాం ప్రాణుల యొక్క ఈ ప్రాణుల నుంచి ఏదైతే ఉన్నదో, ఏదైతే ఇవన్నీ కలుగుతున్నాయో, ఏదైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ భగవంతుని సృష్టే. సంతోషం, తుష్టి అంటే సంతోషం. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆయనదే. నీ మనసులో ఉన్న సంతోషం ఎలా వస్తుంది? ఆయన సృష్టించిందే. అదనమాట. ఆ తర్వాత కీర్తి, అపకీర్తి. నువ్వు కీర్తి కావాలి. నువ్వు కీర్తి అయినప్పుడు నలుగురు నిన్ను పొగుడుతారు. ఆ పొగిడినప్పుడు నీ ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అపకీర్తి కూడా ఆయనదే. అంటే ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ భగవంతుడు సృష్టించినవే. ఆయన తాలూకా విభూతుల నుంచే వచ్చాయి. అవి కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాగా ఎక్కువగా జీవితకాలం అంతా దుఃఖంతో వాడు బాధపడుతూ ఉంటాడు. కొందరు జీవితకాలంలో చాలా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొందరు ధనవంతులుగా ఉంటారు, కొందరు దీనిగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? భగవంతుడు నీకు ఏంటి ఇచ్చాడు? నీకు భగవంతుడు ఇచ్చింది ఏంటి? బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత మనసునిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు. ఇచ్చి
ఉండమన్నాడు. కానీ ఈ ఇంద్రియ నిగ్రహం లేకుండా భోగాలతో నువ్వు పరిగెడుతూ ఏవో తప్పుడు పనులు చేస్తూ ఆ పాపాలను పెంచుకుంటూ ఇవన్నీ ఈ జీవితకాలం అంతాను అంటే ఇదే జీవితం అనుకుంటూ గడుపుతున్నావే, అది జీవితం కాదు. ఇదంతను క్షణకాలమే. అన్నిటికన్నా అంటే పెర్మనెంట్గా ఉన్నది ఒక్క భగవంతుడే అని తెలుసుకోవడానికి ఇవన్నీ మనకు చెప్తున్నాడు. ఒక్క భగవంతుని యందే నీ నిగ్రహం ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని మీద నీ నిగ్రహం ఉంటుందో అప్పుడే వీటికి అన్నిటికీ దూరంగా ఉంటావు. వీటికి ఎప్పుడైతే దూరంగా ఉంటావో అప్పుడు భగవంతుని చేరువలో చేరుకోగలవు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు చాలా చక్కగా అందించాడు. ఏది ఇది మనకి 3, 4 శ్లోకం, 4, 5 ఈ 4th and 5th ఇది చాలా చక్కని శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు చక్కగా విని అర్థం చేసుకుంటూ ఈ ఏవైతే ఉన్నాయో ఈ యథార్థ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖము, దుఃఖము, ఉత్పత్తి, ప్రళయము, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఇవి అన్నీ ఏంటి భగవంతుడు సృష్టించినవే. ఇవి ఇంకెక్కడి నుంచి రాలేదు. అంటే ఇవి ఉన్నాయి. వీటిని మీరు అభివృద్ధి చేసుకుంటే ఏదైతే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, కానీ నెగిటివ్తో నువ్వు పరిగెట్టినట్టయితే ఇప్పుడు ఏది భోగాలు సుఖాన్ని ఇస్తున్నాయి. చాలా వస్తువుల గురించి పరిగెడుతూ ఉంటావు, దాన్ని తెచ్చుకుంటావు, దాన్నేమో చాలా ఆనందపడుతుంటావు, ఇదే అనుకుంటావు. కానీ ఈ ఆనందం క్షణకాలము అని అనుకోవు. ఏదైతే పెర్మనెంట్గా ఉంటుందో, ఏదైతే నాకు పూర్తిగా ఆనందదాయకంగా నేను ఉండాలి అంటే నాకు ఒక్క భగవంతుడే. అంటే ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆయన తాలూకా ఏంటి వేదాలు ఇవన్నీ మనం చదువుకుంటూ ఇవి మనం చేసినట్టయితే తప్పక దానికి మనం రీచ్ అవుతాం. అంటే మనం ఒక ఆనందాన్ని పొందగలం. ఈ ఆనందాన్ని పొందాలి అంటే పెర్మనెంట్గా భగవంతుని స్థానం మనం చేరుకోవాలి అంటే ఇవన్నీ ఏవైతే ఈ మన పాజిటివ్ అంటే నెగిటివ్ అన్న వస్తువులు ఏవైతే ఈ శ్లోకంలో చెప్పాడో ఈ పాజిటివ్ దాన్ని పట్టుకుని అంటే నెగిటివ్స్ అన్నింటినీ మనం విడిచిపెడుతూ ఉండాలి. హింస అంటే అహింస అంటే హింస చేయకూడదు. హింస చేసినట్టయితే ఇది పాపం అని తెలుసుకోవాలి. ఒకరిని బాధ పెట్టడం అది చాలా పాపం. కానీ బాధ పెడుతూనే ఉంటారు. దాంట్లో ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. అవి మనకి చాలా బాధకరంగా ఉంటాయి కొన్ని విషయాల్లో. కానీ కొందరి తాలూకా తత్వం మాత్రం అవి అలాగే ఉంటాయి. అవి ఏంటంటే ఆ తత్వంతో వాళ్ళు ఉంటారు, ఇంకంతే. అవి మనం జాగ్రత్తగా తెలుసుకుంటే ఈ 4, 5 శ్లోకాల్లో ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ భగవంతునిది మనం గ్రహించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ భగవన్ నామస్మరణతో ముందుకు వెళ్ళడానికి మనం సాయశక్తిలా ప్రయత్నిద్దాం. మరొకసారి ఈ శ్లోకాన్ని చదువుతూ మనం మళ్ళీ రేపు 6 అంటే ఇప్పుడు 4, 5 చదువుకున్నాం, 6, 7 రేపు చదువుకుందాం. ఏంటంటున్నాడు? బుద్ధిర్జ్ఞాన సమ్మోహం, క్షమా సత్యం దమం సమః, సుఖం దుఃఖం భవో భావో, భయం అభయమేవ చ, అహింసా సమతా తుష్టి, తపోదానం యశో యశః, భవంతి భావో భూతానాం మత్త ఏవ పృథిగ్విద. ఏంటి పృథిగ్విద? వివిధములైన దాన్ని అంటే ఈ తాలూకా ఏవైతే
ఈ విభూతులు ఉన్నాయో ఇవి చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇవంతా భగవంతుడు సృష్టించినవే. కానీ అది నువ్వు ఏది తీసుకుంటావు, ఏది విడిచిపెడతావు అన్నది నీలోనే ఉన్నది. అది నువ్వు గ్రహించుకుంటూ ఒక మంచి త్రోవలో వెళ్ళినట్టయితే నువ్వు భగవంతుని చేరువలో చేరుకోగలవు. సాయిరామ్.